ఈ విషయం తెలుసా? మనము ఎటువంటి రిస్క్ లేకుండా మనం 10% వరకు ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ పొందవచ్చు. అలాంటి బాండ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ బాండ్స్కు గవర్నమెంటే షూరిటీ. అలాంటి బాండ్స్ ఏంటంటే మున్సిపల్ బాండ్స్, లోకల్ అర్బన్ బాడీస్ అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి, అంటే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి మనకు ప్రతి సంవత్సరం స్టేట్ గవర్నమెంట్ అనేది మున్సిపల్ కార్పొరేషన్స్కు ఫండ్ అలొకేట్ చేస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు గవర్నమెంట్ అలొకేట్ చేసిన ఫండ్ అనేది సరిపోదు. అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్ త్రూ బాండ్స్ ఇష్యూ చేసి ఇన్వెస్టర్స్ నుంచి మనం క్యాపిటల్ కలెక్ట్ చేస్తుంది. అవే మున్సిపల్ బాండ్స్. ఈ మున్సిపల్ బాండ్స్కు వచ్చే ఇంట్రెస్ట్ రేటు దాన్నే కూపన్ అని అంటారు. ఈ కూపన్ రేట్ అనేది ఫిక్స్ ఉంటుంది అండ్ వీటికి వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక సోషల్ కాజ్ కోసం చేస్తుంది కాబట్టి ఎవరైతే ఈ బాండ్స్ కొంటారో వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ మాత్రం ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, అంటే మ్యూచువల్ ఫండ్లో కానీ లేకుంటే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, మీరు ఒకవేళ డెట్ అంటే బాండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మున్సిపల్ బాండ్స్ అనేది ఒక మంచి చాయిస్. ఎందుకంటే మనకి ఎటువంటి ట్యాక్స్ లేకుండా 10% వరకు మనకు రిటర్న్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక క్రిటికల్ పాయింట్, మనం బాండ్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ బాండ్స్ యొక్క రేటింగ్ ఏంటి, మంచి రేటింగ్ ఉంటే AA+, AA-, AA, AAA అలా ఉంటే ఏంటంటే మంచి రేటింగ్ ఉన్న బాండ్స్ అంటే. ఒకవేళ మనం మంచి రేటింగ్ ఉన్న బాండ్స్ విత్ మంచి రిటర్న్ వస్తే మాత్రం మనకు క్యాపిటల్ ప్రొటెక్ట్గా ఉంటుంది, మనకి ఎటువంటి బాండ్స్ డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మున్సిపల్ బాండ్స్ అనేది ఒక మంచి చాయిస్. కాబట్టి మీరు ఎప్పుడైనా బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మున్సిపల్ బాండ్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి.